నమస్తే, వెల్కమ్ టు V27 న్యూస్. నేను మీ జ్యోతి. ఈరోజు మనం కరీంనగర్ పట్టణంలోని స్థానిక 47 డివిజన్లో ఉన్నాము. ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాజా రమ గారిని కలవడానికి వచ్చాము. వారి గురించి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మీరు ఎప్పటి నుండి అంటే ఈ పార్టీలో ఎప్పటి నుండి ఉన్నారు మేడం? ఇదే ఫస్ట్ టైం, రీసెంట్గా. మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మీరు విన్ అయితే? ఫస్ట్ గుడి కట్టాలనుకుంటున్నాం, సత్యనారాయణ టెంపుల్. తర్వాత రోడ్లు, లైట్లు, ఇంకా ఏమేమి ఉన్నాయో, ప్రజలకు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో అవి చేస్తామని మాట ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ప్రచారంలో భాగంగా మీరు వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు ఏమేమి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వాటరు, లైట్లు, డ్రైనేజ్, శానిటైజర్ సమస్యలు పరిష్కరిస్తాం. సార్, మీరు ఇప్పుడు రమ గారికి మద్దతుగా ప్రచారంలో వచ్చారు సార్, దాని గురించి మీ మాటల్లో చెప్పండి సార్. ఈ డివిజన్లో 47వ డివిజన్లో దాదాపుగా 90% రోడ్స్ పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగానే చేయడం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఇప్పటికీ 50 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. రోడ్స్ ఆగిపోయినాయి, కాంట్రాక్టర్కి బిల్ రావట్లేదు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో బీజేపీ, కరీంనగర్లో మేయర్ సీట్ బీజేపీ, డివిజన్లో 47 డివిజన్లో రమాదేవిని గెలిపించి బీజేపీ సీట్ ఇస్తే దీన్ని మరింత అందంగా తీర్చిదిద్దాం, రోడ్లన్నీ కంప్లీట్ చేస్తాం. తర్వాత 24 అవర్స్ పైలట్ ప్రాజెక్టుగా ఈ డివిజన్ను వాటర్ సర్వీస్ కోసం గాను ప్రపోజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మరికొన్ని విషయాలు ఇతర వ్యక్తుల ద్వారా తెలుసుకుందాము. నా పేరు విజయలక్ష్మి. మేము ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాము, కార్యకర్తలుగా తిరుగుతున్నాము ప్రచారంలో భాగంగా. మాకు వ్యక్తిగతంగా మేము తెలుసుకునేది ఏంటిది అని అంటే, మన వార్డులో మిగిలి ఉన్న రోడ్లు, లైటింగ్ కానీ, పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, మా గుడి డెవలప్మెంట్ కోసం అడుగుతున్నారు. నిన్న సంజయ్ అన్న పెద్ద ఎత్తున సభ జరిగింది. ఆ సభలో తను హామీ ఇచ్చారు, నేను నెరవేరుస్తానని చెప్పేసి. అదొకటి కంప్లీట్ చేసుకుంటాము. అలాగే రమను భారీ మెజారిటీతో గెలిపించగలరని ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాము. మేము అయిన తర్వాత తను 24 గంటలు మనలో నుంచి వచ్చిన ఆడపిల్ల, మన బిడ్డ, తనని ఆశీర్వదించాలని అనుకుంటున్నాము. తను 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటుంది, ఏ పనైనా చేయగలుగుతుంది, యువకుడు. అందుకోసం అని చెప్పేసి మేము గాజా శివరాం రమ గారికి సపోర్ట్ చేస్తున్నాము. ఇచ్చే సందేశం ఏంటి మేడం? నమస్కారం, నేను మీ గాజా రమ శివరాం. మీకు అందుబాటులో మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డని. మన 47వ డివిజన్ మరింత అభివృద్ధి చేసుకోవడానికి కార్పొరేషన్ ఎన్నికల్లో నేను బీజేపీ కార్పొరేటర్గా అభివృద్ధిగా పోటీ చేస్తున్నాను. ఆలోచించండి, ఆశీర్వదించండి. మీ గాజరమ శివరాం, 47 డివిజన్ బీజేపీ అభివృద్ధి ప్రజలకి జై శ్రీరామ్. జై శ్రీరామ్.